ఆధునిక తెలుగు సాహిత్యంలో కవికోకిల దువ్వూరి రామిరెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం. కానీ వారికి రావలసినంత ప్రాచుర్యం, కీర్తి రాలేదని చెప్పుకోవాలి. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, నాటకకర్త, సాహితీ విమర్శకుడు, బహుభాషావేత్త, అనువాదకుడు, సినిమా దర్శకుడు, పాటల మాటల రచయిత. వీటన్నింటికన్నా ముందు రామిరెడ్డి స్వయంగా హలాన్ని చేతపట్టిన రైతు. వారి కావ్యాలలో కృషీవలుడు, పానశాల వారి పేరును తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపే రచనలు. పారసీకం నుంచి ఉమర్ ఖయాం రుబాయిలను తెలుగువారికి అందిస్తూ ఆయన రాసిన పద్యం తెలుగు భాష గురించి, పార్సీ భాష గురించి, అనువాదం గురించి ఆయన భావాల్ని మనకు తెలియజేస్తాయి. పారసీకన్న శ్రావ్యమై పల్లవ కోమలమై సుధారశంబూరెడు మా తెనుంగు నుడి. పారసీకం కన్నా తెలుగు శ్రావ్యమైనదని నిర్మోహమాటంగా కావ్యం ఆదిలోనే తేల్చి చెప్పేశారు ఆయన. ఇక తెలుగు ఎలాంటిది? పల్లవ కోమలమైనది, సుధారసం ఊరెడిది. ఇది ఆయన తెలుగు భాషా ప్రియత్వం. ఇక ఆయన చేసినది ఉమర్ ఖయాం రుబాయిలకు కేవలం అనువాదమా? మక్కికి మక్కి అనువాదం కాదు అని పానశాల కావ్యంలో ఒక్క పద్యం చదివినా ఇట్టే చెప్పేయగలం. తెనుంగు నుడి ఒప్పిదమౌనటు నీదు భావములు ఏరిచి కూరిచితి అని పానశాల కావ్య అనువాద లక్షణాన్ని మనకు తెలియజేశారు ఆయన. తనకు తాను అనువాదకునిగా కాకుండా తిక్కన, శ్రీనాథుల వలె అనువక్తగా తలపోసుకున్నారు రామిరెడ్డి. దువ్వూరి రామిరెడ్డి భావ సాంద్రతకు, తత్వచింతన గాఢతకు, మృదు మధుర పదభరిత పద్యరచన కుశలతకు ఆచంద్ర తార్కాణంగా నిలిచే పానశాల కావ్యంలో నుంచి కొన్ని భాగాలను ఇవాళ చదువుకుందాం. కవికోకిల దువ్వూరి రామిరెడ్డి కావ్యం పానశాల నుంచి కొన్ని భాగాలు. ఖయ్యాము ప్రశంస. ఓయి ఉమర ఖయామా, నీవు చని ఎన్నో ఏండ్లు పూండ్లాయే, లేప్రాయం పుంచిలి సాకియున్ ధరణిగర్భం వందు నిద్రించే, గుర్తే యౌపట్టక నీ నిషాపురము జీర్ణించెం గదా, నీదు గోరి అయినన్ సడలున్ రుబాయతొకటే స్మృత్యంకమై నిల్చెడున్, పంచాంగంబు సంస్కరించు గణిత ప్రావీణ్యమున్నన్, సలామంచు సంజరు షాహి ప్రీతిమయి నీకర్థాసనంబిచ్చి మన్నించంగలిగియు, గ్రీకు శాస్త్రముల పాండిత్యమున ఆర్జించియం, కాంచంగల్గుదే నీటి కీర్తి కవియే కాకుండినన్ ఖయామా. ఎందరు లేరు జోస్యులు, మరందరు నీవల హేతువాదులై మ్రందిరి, వారి పుట్టువల మాటయే లోకమెరుంగబోదు, నీ నందన వాటికిన్ గరికినట్టులన్ పూ పొదరిండ్ల నీడ మాకందరకున్ రసార్ద్ర కవితా సవమిచ్చితివి ఆశదీరగన్. నీ తత్వంబులు మాకు పూజ్యములు కానీ కాకపోని, మరేమి తత్వాలకునేమి గాని మధురస్మే రాస్యయౌ సాఖి, దృక్పాతం వైహిక జీవితాతి పరితప్త స్వాంతులౌ వారికిం చేత ప్రీతిని సొంగు, మాకదియే ఆశీర్వాదమిప్పట్టునన్. బ్రతుకుటెడారిలో ఇసుగుబాటుల ద్రిమ్మరి నీరు వట్టి దుస్థితి మరణింపనున్న ఒక జీవి అదృష్టపు వాగువోలే సంతతము అద్వితీయ దివ్య కవితారస నిర్ఝరిణీ ప్రపాతమద్భుతముగా చిత్తతాపమును పోనచున్ శిశిరాంబు సేచినన్. తెలుగున్ తోటల పచ్చబీళ్ల ననురక్తిం పానశాలా ప్రతిష్టలు గావించి, త్వదీయ కావ్య రసభాండముల్ గులాబీలు బుల్బులి పిట్టల్ మధుపాన పాత్రికల్ సొంపుల్ కుల్కు సాఖీయు, భూతలంబం వనరింప నిల్పి రసికాంధ్ర ప్రీతి గావించితిన్. పారసికన్న శ్రావ్యమై పల్లవ కోమలమై సుధారసంబూరెడు మా తెనుంగు నుడి ఒప్పిదమౌనటు
నీదు భావములు ఏరిచి కూరిచితిన్ ఇంపగు కావ్యమున్ ఓ ఖయామా నీ పేరిక యావదాంధ్ర పృథివీస్థలి శాశ్వతమై తనర్చుతన్. అంతములేని ఈ భువనమంతయు పురాతన పాంధశాల విశ్రాంతి గృహంబు. అందు నిరుసంజలు రంగుల వాకిళుల్ ధరాక్రాంతలు పాదుషాలు బహరాం జమిషిడీలు వేన వేలుగా కొంత సుఖించిపోయిరటకో పెరవారికి చోట సంగుచున్. అంబరంబు ఒక చిత్రగీతంబు అంబరంబు ఒక చిత్రగీతంబు రవియు దీపపున్ శమ్మె లోకంబు తెరపటంబు నీడబొమ్మలు మనుజులు నిఖిలమునకు కాలచక్రంబు నిర్ణేత గతి అనాది. ఆది మధ్యాంతరహితమై అలరుచుండు కాలయవనిక భేదింపగలమే మనము. ఆది మధ్యాంతరహితమై అలరుచుండు కాలయవనిక భేదింపగలమే మనము. ఇటకు నెందుండు వచ్చెన్ ఇంకెటకు పోవు ప్రాణి అన ప్రశ్నకెవ్వాడు బదులు చెప్పు. ఇటకు నెందుండి వచ్చెన్ ఇంకెటకు పోవు ప్రాణి అన ప్రశ్నకెవ్వాడు బదులు చెప్పు. కానలేము కాలపు మర్మమేను నీవు కానలేము కాలపు మర్మమేను నీవు ఆ జిలుగురాత చదువ సాధ్యంబె మనకు. తెరవెనుక నేను నీవను పొరపుగలదు తెరవెనుక నేను నీవను పొరపుగలదు ఆ విభేదము తెరయెత్త అంతరించు. ఆ విభేదము తెరయెత్త అంతరించు. అణుజునై ఎగిరితి రహస్యాంబరమునన్ పిన్న పెద్దల శుశ్రూష వేత్తనైతి. కానీ లోగుట్టూ తెలుపునొక్కని గనను మరలి వచ్చితన్ పోయిన మార్గమందే. సతమున్ తత్వ విచారంబు సలిపి సలిపి సతమున్ తత్వ విచారంబు సలిపి సలిపి మూలసూత్రంబునెవరైన ముట్టినారే. నేడు నిన్నట్లు రేపును నేటియట్లు అందని ఫలంబు చేచాప అందునెట్లు. సతమున్ తత్వ విచారంబు సలిపి సలిపి మూలసూత్రంబునెవరైన ముట్టినారే. నేడు నిన్నట్లు రేపును నేటెట్టు అందని ఫలంబు చేచాప అందునెట్లు. అఖిల శాస్త్ర పురాణ తత్వాబ్దులీది పరమ విజ్ఞాన దీపమౌ పండితుండు కాళరాత్రిని మార్గంబు గానలేక అల్ల మామూలు కథ చెప్పి అంతరించు. జీవితం బెల్ల బహుశాస్త్ర సేవలందు గడిపితి జీవితం బెల్ల బహుశాస్త్ర సేవలందు గడిపితి రహస్యములు చాలా గ్రాహ్యమయ్యే. ఇప్పుడు వివేక నేత్రంబు విప్పిచూడ తెలిసికొంటి నాకేమియూ తెలియదంచు. మనకు ముందేగినట్టి మాన్యులెల్లా మనకు ముందేగినట్టి ఆ మాన్యులెల్లా ప్రబల గర్వాంధ నిద్రాబద్ధులైరి. నెలత మధువాని నా వల్ల నిజము వినుము. వారు చెప్పిన చదువెల్ల వట్టి కల్ల. నేనొక తత్వవేత్తనని నింద ఎనర్చిరి కానివారు నా మానసవృత్తి వారలనుమాత్రమిరింగిన అట్టులందురే. కానీ మరేమి దేవుడెరుంగడే మనంబు వ్యధాకులాయమౌ ఈ నలయంబు చేరితి గ్రహింపన సాధ్యము జన్మ మర్మముల్. పువ్వు చెక్కుడులందంబు తావిరంగు నిక్కు నీటును గలదు వర్ణింపనేల. బోధపడదేమో ఐహిక భోగశాల సృష్టికర్త ఇట్లేల చిత్రించి నన్ను. ఏమి ప్రయోజనంబుగన
ఇష్టము లేనిదే నన్ను తెచ్చే. ఇంకేమి యశంబు గౌరవము హెచ్చున్ నన్ను సమయింప. దైవలీలా మహోన్నతిన్ మది తలంపన సాధ్యము. రాకపోకలేలా మన జీవితంబునకు లాభము కేవల జీవితంబెక. లలనరో మున్నో అస్థితి జలంబున నేనను విత్తునాటి అవ్వల పరివేదాగ్ని శిఖ ప్రాణము ఓశను. గాలి పోల్కి ఈయల సకలంబు కృమ్మరదు. ఎచ్చటి మృత్తికతోడ చేసే గ్రంథల కిరువైన ఈ తనువు. తాకిన తప్పిన మన్ను దుమ్మగున్. ఇలకు రాకపోకల నాకు స్వేచ్ఛయున్నా రాకయుందును వచ్చిన బోకయుందు. ఇలకు రాకపోకల నాకు స్వేచ్ఛయున్నా రాకయుందును వచ్చిన పోకయుందు. వీలు పడునేని ఈ పాడునేల యందు ఉనికి పుట్టువు చావు లేకున్న మేలు. అయ్యయ్యో మూలధనంబు హస్తగళితంబౌచుండే నానాటికెన్. వ్యయమైపోయిరి మానవుల్ మరణశయ్యాశుప్తులై. తన్మృతాలయ వృత్తాంతమిరుంగగూరి వయసెల్లన్ వేచుటేగాని ఆరయలేనైతి. దినంబు నుండిటెక్కు యాత్రలు సేయు దిశాటులన్. సమయపు పాత్ర లోతు కనశక్యము కాదు. సమయపు పాత్ర లోతు కనశక్యము కాదు. జగంబు దుర్జనత్వముపై నూనియుండు మగువా. వగపేటికి మద్యముండగన్. కుములకు వెళ్ళబోకు విషకుండిక మృత్యువు తెచ్చియన్. కాలము పడి నీవు నేను సకల ప్రజ ఊరిచిన్ చూడగావలెన్. మరణభయంబు నాకు ననుమాత్రము లేదు. మరణభయంబు నాకు ననుమాత్రము లేదు. మదీయ జీవ సంభరణ భయంబే మిక్కుటము. ప్రాణము దైవమునొద్ద వడ్డి బేహరమున కప్పుకొంటి. రుణమంతయు నిమ్మని తల్పు తట్టినన్. సరసర హేమ నిష్కములు సంచులు ముందర విప్పిపోసెదన్. కాలము రోష సంకుల వికారము చూపక పూర్వమే సుహృత్పాళుల కూడి మాడి జరుపందగు వెన్నెల పానగోష్ఠి. చండాల యముండు ద్వారము కడన్ నిలుచుండిన అప్పుడు రెప్పపాటాలము సేయునే. గుడికడైన జలంబును ద్రావనిచ్చునే. చండాల యముండు ద్వారము కడన్ నిలుచుండిన ఎప్పుడు రెప్పపాటాలము సేయునే. గుటికెడైన జలంబును త్రావనిచ్చునే. పరము గిరమ్ము దాని తలపైనొక దోసెడు మన్ను చల్లి సుందరి మెరుగుంగ పూలములు దాచిన ముద్దులు దొంగిలించి సంబరముగా సీధువానుము. నమాజులు పూజలు చేయునేలా. ఎవ్వరైనా వచ్చినారే మృతివాటికేగిన పూర్వయాత్రికుల్. మాటికి తెలివిమాలి తలంతువు స్వర్గమంచు. మాటికి తెలివిమాలి తలంతువు స్వర్గమంచు. అచ్చోట నిలింప కామినులు చొక్కపుటాసవమున్ గులాబీ పూదోటల నుండునన్న భ్రమతో మనకిటికో అవ్వి ఇయ్యడన్ నీటల చేతి వెన్న విడి నేతికి బోదురు మూఢమానవుల్. కొందరు దేవకన్యకల కూటమి పండుగయందురు గాని నేనందు మధూళి పానంబే ప్రియమని. తీరని అప్పుబేరమింకెందుకు ముందు చేత గ్రహీంపుము రొక్కము. దూర్యరావమానందము గొల్పు దవ్వుల వెనంబడియుం తడవేల మిత్రమా. ఎవడో
భగ్న మనోరథుండు ఇహమునే హేయంబు గావించి భావ వినోదంబుగా నందనంబు దివి రంభా భోగముహించుకొన్న విధానంబగు పట్టు బయలుల ఝరీనాదంబు ప్రత్యూష వైభవముల్ సంధ్యల రక్తికన్న గలదే స్వర్గంబు యోచింపగన్. దేవా, నీవు లేని గుడిన్ ప్రార్థించుకంటే పానశాలను సత్యంబు పలుక మేలు. సృష్టికి ఆద్యంతంబులు నీవే, స్రష్ట నీవే, పాలముంచ నీటను ముంచ ప్రభువు నీవే. కొందరు ధర్మమున్ మతము గూర్చి నిరంతము చింతసేయ, ఇంకొందరు సత్య సంశయములు ఏర్పరుపం తలదిమ్ముగాంచ. ఆ సందున మాటువీడి ఇక చాలును లెండు వెడంగులారా, మీకందును ఇందును లేదు పదమంచు ఉనాది వచించు వారికిన్. మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపోతే ప్రాతవై చినిగెను. నేడును మరల చెప్పుల కోసము వచ్చినాడా, నెమ్మనము సెడంగా ఈ ఎడ నమాజొనరింపగరాను. నీవు చచ్చిన ఎడ వీడిపోయేదవు చెప్పులు ఓలే నమాజు సైతమున్. 2 దినములకొక తూరి ఎండు రొట్టె బోసిముంతెడు చలినీళ్లు పుట్టునేని. 2 దినములకొక తూరి ఎండు రొట్టె బోసిముంతెడు చలినీళ్లు పుట్టునేని. ఏల నిను బోలువానికి కేలుమోట్ప, ఒకనికి గులామవై ఎందుకు ఉడిగింప. విషము అమృతమ్ము మసిబుడ్ల విధి కలమ్ము ముంచి లోకుల నుదుట లిఖించు మొదట. గరగ తరుబేద కన్నీటి కాల్వ నదియు, గరగ తరుపేద కన్నీటి కాల్వ నదియు పరమభక్తుని అనుతాప వహ్ని చెడదు. కాన నిధి ప్రాప్తమైనను గరవించు, వలయు వలదని ఏర్పరపంగలేవు. అంబరంబును నీకు సహాయపడదు, తానే తలక్రిందుగా రేలు తడవు నిలదు. ఇలా చదరంగము అందు జనులెల్లరు పావులు, ఇలా చదరంగము అందు జనులెల్లరు పావులు. అహస్సులున్ నిశల్ తెలుపును నల్పు గళ్ళు. కదలించును రాజును బంటున్ తక్కు పావుల విధి ఆటగాడు. పలు పోకల ద్రిప్పును గళ్ళు మార్చు, అవ్వల ఒకటక్కటిం చదిపివేయచు అగాధ సమాధి పీఠికన్. జ్ఞానపటాలయంబు ఒడికమ్ముగ గుట్టు ఖ్యామ, నేడు దుఃఖానల దగ్ధుడయ్యే. యముడన్ పెనుకత్తెర జీవితంబు బిర్రూను గుడారుమోకు తెగనొత్తె. ప్రపంచపు సంతలోన దుగ్గానికి నమ్మే నిన్ను బలుకాకి కదలాలి విధాయి అయ్యెను. మనమునకెక్కినట్టి అభిమానులు మిత్రులు చెల్లినారు, మనమునకెక్కినట్టి అభిమానులు మిత్రులు చెల్లినారు. యౌవన మధుమాసం కుసుమ భారము రాలిచిపోయే. జీవితంబును సరకంబునందు అడుగంటే మధూళియు. నే దినంబున వచ్చెను మరి ఎప్పుడేగెనో, దిశింపదు హర్ష విహంగమిప్పుడు. నిన్నటి రోజు కుమ్మరినే కనుగొంటి బజారు వీధిలో, మన్నొక ముద్ద చేసి మడమం చెడదొక్కుచునుండ. నిన్నటి రోజు కుమ్మరినే కనుగొంటి బజారు వీధిలో, మన్నొక ముద్ద చేసి మడమం చెడదొక్కుచునుండ. వానితో తిన్నగా మందలించినది దీనత. మెల్లగా నల్లందొక్కువోయన్న
మెల్లగ నల్లందొక్కుమోయన్న ఎరుంగవేనను ఒకప్పుడు నీవలన అందగాడినే మానగదోయి ఎందనుక మానవ మృత్తిక తెచ్చి ముంతలున్ బాణలు చేసిదీవు మరవందగదందరూ నట్లే అవుట అజ్ఞానముచే నిజం మెరుంగజాలవు నేను గ్రహించితిన్ ఫరీదును శిరంబుగాంచుమదయదో దరిబేసి కరంబు దగ్గరన్ పులుపుగా మాట నేర్చినవి మూగవి కుండలు 2 ఓలు లోపల ఒక మూల నుండి ఇటువల్కే ననుంగని కుంభకారులున్ విలిచినవారు మమ్ము పురవీధుల నమ్మిన వారలేరి ఏ తలమునకేగినారు వదంతి ఎదేనియు విన్న తెలుపుమా ఎందుకు జూచినన్ కనుక ఏగెదు చక్కని గిండిగాను నన్నందరూ వ్రేలు చూపి పరిహాసము చేయుదురు అయిపు నాదిగాదెందు గులాల శిల్పి నన్ను నిట్నొలరించే రచించినప్పుడు దందరలాడినేము చేయి త్రావుడు మత్తున నొక్కె సొట్టగన్ ఊరి కుమ్మరి పిలుపువచ్చు వినిమాయొక్కింత నా కోర్కె నా గోరీ మృత్తికన్ పానపాత్రలిటికల్ కూజాలు జాడీలు సొంపారం తీరిచి అమ్మవోయి మదిరాపణ్యంబులన్ గోస్తనీ శారస్పర్శ పునః ప్రబోధితుడనై సత్యంబు జాటించెదన్ కడుగుడు నా శవంబు దడిగా మధుధారల కడుగుడు నా శవంబు దడిగా మధుధారల ద్రాక్ష పుల్లలుం పుడకలు పెట్టి అల్లి నన్ను పూడిచిపెట్టుడు సీదు బిందులన్ వడిసెడి నాదు మృత్తికల వాసన గుర్తగు మీకు రేపు నన్ పడయుదు రాసవాలయము వాకిటనో చెలి కాలి ధూళినో ఉత్తమోత్తమ గురుల శిష్యుండనైతి గురువునెత్తిని సచ్చిష్య కోటులకు మరణశయ్యనంత్యార్థము మందలింతు ధూళి జనించి తిని కాలిన్ తేలిపోదు ఖయామా నీ గుడారము గగనసీమ ఖయ్యామా నీ గుడారము గగనసీమ కవలనాటియు మౌనభ్యాసమయ్యు ఊదివేయు సమయ సాఖి ఉనికి పాత్రకమ్మ నీర్బుగ్గలటు వేయి ఖయ్యములను. ఇలా చదవడం కవుల, రచయితల, ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు. ఇలా చదవడం వల్ల ఈ కవితలు, గేయాలు, పద్యాలు, గద్యరచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి, ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం. వారు ఆ గ్రంథాలను కొంటారని, చదువుతారని, వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ. పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి. పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది. ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం. విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు, తిరిగి అదే రోజు రాత్రి 10:30 ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. న్యూస్టింగ్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆదివారం రాత్రి అదే సమయానికి కార్యక్రమం విడుదలవుతుంది. నేను ఎంచుకుని చదువుతున్నవే కాకుండా పలానావి కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి. అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను.
newsting.in@gmail.com newsting.in@gmail.comకు ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి.